పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, నవగ్రహ సంచార ఫలితాలేంటి, ఒకవేళ ఏమైనా దోషాలుంటే పరిహారాలేంటి, ఈ అంశాలన్నీ తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మకర రాశి వారికి ఈ జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి నవగ్రహ సంచారం ఎలా ఉంది? మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా ఒక రకంగా అని కాదమ్మా, అన్ని విధాలుగా గ్రహాలు యోగించబోతున్నాయి. అంటే గ్రహాలు అన్నీ యోగిస్తున్నాయి. అంటే ఎలా? శని చాలా మంచి స్థితిలో ఉన్నాడు. కింది స్థాయి వాళ్ళు, తోటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సోదర సోదరిమణులు ఎవరితో కలిసి పనిచేస్తున్నా వాళ్ళతో అభిమానము, ప్రేమతో కూడుకున్నటువంటి ఆత్మీయ ఆదరణ లభించి తీరుతుంది. మాట సహాయము, చేత సహాయము అవసరం ఉన్న సందర్భాల్లో శని ప్రభావం కలుగుతాయి. 21వ తారీఖు వరకు వేధించినటువంటి అర్ధాష్టమ కుజదోష ప్రభావం నుంచి బయటపడతారు. కాబట్టి కాస్త చేసే పనులలో ఒత్తిడి తగ్గి సంతృప్తి పెరుగుతుంది. ఇంతకు ముందు వరకు ఈ నెల 21వ తారీఖు వరకు ఎంత పని చేసినా సంతోషం, సంతృప్తి లేదు. కానీ సంతృప్తి స్థాయికి వెళ్తారు. అంటే అనుకున్న పనులు రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడతాయి. ఇది జరుగుతుంది అక్కడ. తర్వాత ప్రధానంగా గమనించుకుంటే ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి ముఖ్యంగా ఉద్యోగం లభించే ప్రయత్నం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, లేదా వేరే సంస్థలకి ప్రయత్నం చేస్తారు కదా, మళ్ళీ ఆ సంస్థల నుంచి కొత్త బాధ్యతలు, ఉన్నత పదవితో కూడుకున్నటువంటి ఆఫర్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. లేదా ఉన్న సంస్థల్లో పనిచేస్తుంటే అదనపు బాధ్యతలతో ప్రమోషన్స్కి సంబంధించినవి బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహాయ సహకారాలు, ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. లేదా ఒక పని పెట్టుకుంటాం, పర్సనల్ లోనో లేకపోతే హౌసింగ్ లోనో కావాలి, ప్రయత్నం చేస్తే వస్తుంది. అప్పటి వరకు శాంక్షన్ కానటువంటిది శాంక్షన్ అవుతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా సహాయం, అంటే లోన్ శాంక్షన్ అంటే ప్రభుత్వ సహాయం చేస్తుంటే కదా, అలా అనుకోవడం. విద్యార్థులకి చాలా బాగుంటుందమ్మా. గురువు చాలా రాశిని వీక్షిస్తున్నాడు, బాగుంటుంది. శుక్రుడు కాస్త అనుకూలంగా లేడు. ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా దంపతుల మధ్య విభేదాలు వస్తాయి. ఇప్పుడు మీకు చాలా లాజికల్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ మొట్టమొదటి మనం ఏం చెప్పాము, ఎవరితో కలిసి పని చేస్తుంటే వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటాయన్నాం. కానీ ఇక్కడ శుక్రుడు చెడగొడతాడు. అంటే ఎలా ఇబ్బందికరం ఉంటుంది? ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరుగుతాయి. అదొకటి. జీవిత భాగస్వామి కొంత పొరపచ్చాలు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సహాయ సహకారాలు అందుతాయి, ఆ చేసే క్రమంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చి విభేదాలు వస్తాయి. కింది స్థాయి వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, తోటి ఉద్యోగస్తులైనా, తోటి వ్యాపారస్తులైనా ఎవరితో కలిసి పనిచేస్తామో సహాయ సహకారాలు ఉంటాయి. మళ్ళీ ఏంటంటే కాంట్రవర్సీగా మళ్ళీ వాళ్ళతో గొడవలు వస్తాయంటే సహాయ సహకారాలు చేస్తారు. ఆ చేస్తున్న క్రమంలో శుక్రుడు ఇంటర్ఫీర్ అయిపోయి మాట పొరపచ్చాలు వస్తాయి. అలా వస్తాయి ఏకకాలంలో. కాబట్టి సహాయ సహకారాలు చేసే వాళ్ళని చులకనగా చూడకూడదు. అదొక్కటి చేసుకొని వాళ్ళు కూడా గౌరవం ఇస్తే ఆ శుక్రుడు ఇబ్బంది పెట్టడు. దంపతుల మధ్య మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఒకరికొకరు మాట పెరుగుతున్నప్పుడు అంతవరకు కట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ కేతువు అనుకూలం లేడు. దీనివల్ల ఆకస్మికంగా అనుకోని విధంగా సమస్యలు వచ్చి పడుతుంటాయి. శుక్రుడు బాగోలేడు, కేతువు బాగోలేడు, రాహువు అనవసరమైనటువంటి వివాదాలకి, మాటకి కారకుడు, తుల్లిపడిపోతారు, తొందరగా మాట అనేస్తారు. కేతు అనారోగ్యం, శుక్రుడు బాగోలేడు, రాహు బాగోలేడు, కుజుడు సామాన్యం. ఇక్కడ ఆలోచిస్తుంది అలా కేతు గ్రహ సంచారాన్ని మకర రాశి వారికి. ఇప్పుడు పైగా కేతు అనుకూలంగా లేడు కాబట్టి కేతుకి అంతరిక్ష దేవత ఎవరు? ధూమావతి. దశమహావిద్యలో 7వ విద్య.
దీన్ని దృష్టిలో పెట్టుకునే జూన్ 22వ తారీఖు రోజున ధూమావతి జయంతి రోజున సాయంకాలం 7 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ధూమావతి హోమం, ప్రత్యంగిర హోమం, బగళిముఖ హోమంతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అవకాశం ఉన్నటువంటి ప్రేక్షకులు జూన్ 22వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా? చక్కగా ప్రయత్నాలు అంటే శుక్రుడు వివాహ కారకుడే. వివాహం అయిన తర్వాత వచ్చే సమస్యలకి కారకుడు అవుతాడు. ఓ, కానీ గురుబలం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం కుదురుతుంది, సంతానము చక్కగా లభిస్తుంది, సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సంతానానికి వాహనం ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఓకే. పిల్లలకు వెహికల్స్ కొనేయాలి. వెహికల్స్ కొనివ్వడం కానీ, లేదా వెహికల్స్ నడుపని చెప్పి వెహికల్ వాళ్ళ చేతిలో పెట్టడం కానీ చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఎవరికైనా సైకిల్, బైక్ నేర్పించాలి, కార్ నేర్పించాలన్నా కొంచెం ఆగింది better. ఆలోచించి నేర్చుకోవాలి. ఓకే. లేదా వాళ్ళకి ఇచ్చి మా పలానా చోటికి వెళ్ళి అది తీసుకుని రా అని చెప్పి వాళ్ళ ఓన్గా వెహికల్ వెళ్ళడం కాస్త జాగ్రత్త పాటించమని చెప్పాలి. ఓ, దుందుడుగా స్పీడ్గా కాకుండా, ఎందుకంటే ఆటోమేటిక్గా జరుగుతాయి ఇవన్నీ కూడా. ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా బాగుంది. వ్యాపారస్తులకి ఏతావాత ఒక కుజుడు, రాహువు, కేతువు, శుక్రగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపారస్తులకి మాత్రం మంచి జరుగుతుంది, అందులో సందేహం లేదు. కొత్త వ్యాపారాలు ఏమన్నా ప్రారంభించాలనుకుంటే గురువు గారు మంచి రోజు చూసుకొని, తారాబలం చూసుకొని ప్రారంభించవచ్చు, అనుకూలంగానే ఉంటుందమ్మా. మకర రాశి వారికి కొంత అనుకూలంగా ఉంది, కొన్ని కేతుగ్రహం లాంటివి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కనుక వాళ్ళు ధూమావతి జయంతి రోజు పాల్గొనడంతో పాటు ఇంకా ఇంట్లో చేసుకోదగ్గ ఏవైనా పరిహారాలు ఉంటే సూచిస్తారు? ప్రతిరోజు కూడా ధూమావతి కవచము లేదా స్తోత్రం లేదా ధూమావతి పంజరం పారాయణం చేయడము, వీటితో పాటుగా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేస్తే చాలా విశేషము. అసలు కోల్పోయినదంతా కూడా తిరిగి పొందగలుగుతారు ఈ యొక్క అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల. ఈ మకర రాశి వారు ఈ రోజుకి 3 సార్లు పారాయణం చేసుకుంటూ ఉంటే 30వ తారీఖు వరకు చాలా మటుకు సమస్యలన్నీ ఇవి చక్కబెడిపోతాయి. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.